లక్షల దాకా లబ్ధి చేకూరే విధంగా సంవత్సరం 5 ఏళ్ళు ప్రతి ఒక్క నెల బట్టలను నొక్కి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్చున్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు అధికారం చేపట్టినారు. ప్రతి ఒక్క వాగ్దానం కూడా మేము చేయలేము అని ఒక అసెంబ్లీలోనే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత మంత్రులు, శాఖలు చెప్తున్నారు. ఇది ఏమి విడ్డూరమో, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. కానీ ప్రజలకు చెప్పినవి నెరవేర్చాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ మాజీ నాయకుడు హైదరాబాద్లో మకాం వేసినాడు అని చెప్తున్నారు. కానీ మా నాయకుడు చేసిన అభివృద్ధి ఈ బామిడి మండలంలో, ఈ కాన్స్టిట్యూన్సీ, గుంటకల్ కాన్స్టిట్యూన్సీలో నాకు 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా చేసిన విధంగా మన మాజీ ఎమ్మెల్యే మన వెంకటరామరెడ్డి గారు చేసినారు. అదేవిధంగా ఎక్కడే కానీ గొడవలకి తావు లేకుండా మన పోయిన ఎలక్షన్ కూడా చేసిన ఘనత మన వైవీఆర్ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. విభేదాలన్నీ పక్కన పెట్టి రాజకీయాల అతీతంగా అభివృద్ధి చేసుకున్నాము. రాండి, మేము వస్తాం, అందరూ కలిసి జనాలకు అభివృద్ధి చేద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విమర్శలకి తావు ఇవ్వద్దండి, అభివృద్ధి ధ్యేయంగా ముందరికి అడిగేయండి అని నేను ఈ సభాముఖంగా నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులకి అందరికీ విన్నవించుకుంటున్నా. జై జగన్, జై వైవీఆర్.